ఒక ఎమ్మెల్సీకి మీరు ఇలా చేస్తే సామాన్య మానవుడికి మీరేం చేస్తారు మీరు? వచ్చిందయ్యా వయ్యారి. ఏం భూకబ్జం చేశాడా, భూదందాలు చేశాడా, లంచాలు తీసుకున్నాడా, అక్రమార్జన చేశాడా? ఏమైందిరా? వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అయ్యయ్యో సానుభూతొద్దురా. ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై అప్పట్లో కేసు నమోదైంది. అయినా బోరు కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. రాత్రి నిద్రలేక నోటికొచ్చిన బాగేశాను. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. రోడ్డు మీ అప్పచాకిరా, రోడ్డు మీ అప్పచాకిరా. ఏయ్ రోడ్డు మీద ఆడదాని విన నువ్వు రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. ఇంకోసారి మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. ఏంటక్క కార్యకర్తలు ఆత్మహత్య అయినా చేసుకుంటారో అంటున్నావు? అదేదో నువ్వు చేసుకోకూడదంటక్క, సగం పేడ విరగడైద్ది. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే, పాసు బీసినావు లేవు. లంచాలు తీసుకున్నాడా, అక్రమార్జన చేశాడా, అధికార దుర్వినియోగం చేశాడా, ఏం చేశాడని అరెస్ట్ చేస్తారు. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫుట్, 21 స్థానాలు మీ బలం కాదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అరే లఫుట్ మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెట్టారండి. ఉదయం 11 గంటలకు మేము వస్తే ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. అబ్బా ఏమి చెప్పినావే ఏం చేశాడని నేను సేఫ్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? నీలాంటి తమ్ముడుగా పుడితే ఎవడైనా 5 పోతాడు. ప్రజలారా అర్థం చేసుకోండి, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? మరి నీకు తెలుసు ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే.